హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. సో గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మనం యూపీఎస్సీ 2027కు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి యొక్క సబ్జెక్టులు ఏంటి, వాటి యొక్క మోడల్ ఏంటి, వాటి యొక్క ప్యాటర్న్ ఏంటి, వాటి యొక్క ఫార్మాట్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. యూపీఎస్సీ 2027కు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఫార్మాట్ కానీ అలాగే ప్యాటర్న్ కానీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటిని మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో, ఫార్మాట్ అండ్ ప్యాటర్న్. ఓకేనా? యూపీఎస్సీ అనేది మనకు 3 స్టేజ్లలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటూ జరుగుతుందండి. ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇప్పుడు మనము వచ్చేసి ప్రిలిమ్స్ ఫస్ట్ మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాస్తేనే ఈ ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ మెయిన్స్కు వెళ్ళడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్లో ఎవరైతే అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎవరైతే అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ప్రిలిమ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయంటే 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి పేపర్ 1, దీన్నే జిఎస్ పేపర్ అని కూడా అంటారు. జిఎస్ పేపర్ అంటే జనరల్ స్టడీస్ పేపర్. తర్వాత పేపర్ 2, దీనిని సిశాట్ పేపర్ అని అంటారు. అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ పేపర్ 1లో మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మార్కులకి? 200 మార్క్స్కి. ఓకేనా? ఇంకా పేపర్ 2 ఇది క్వాలిఫైయింగ్ పేపర్. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మార్కులకి? 200 మార్క్స్. టోటల్ కలిపితే 400 మార్క్స్. కాబట్టి ఇప్పుడు వీటి యొక్క పేపర్ 1లో దీన్ని ఏమంటారు? జనరల్ స్టడీస్ పేపర్ అని అంటాం. ఎన్ని మార్కులు కంటే 100 మార్క్స్ కానీ 100 క్వశ్చన్స్ కానీ చెప్పాము. 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అని చెప్పాము. ఇప్పుడు వీటిలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? వీటిలో ఏ సబ్జెక్ట్స్ మనకు వచ్చేస్తాయి అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తర్వాత పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనకు స్టాటిక్ సబ్జెక్ట్ ఏంటంటే ఇవి 4 సబ్జెక్ట్స్. ఓకేనా? ప్లస్ వీటితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మనం లింక్ చేసి చదవాల్సి ఉంటుంది ఈ పేపర్ 1కు. ఈ సిశాట్ అనేది మనకు ఇంగ్లీష్ ఇవన్నీ కాంప్రిహెన్సివ్ రీడింగ్ అన్నమాట. ఈ విధంగా వీటిని చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ స్టాటిక్ సబ్జెక్ట్ను కాన్సెప్చువల్ బేసిక్ తెలుసుకుంటూ వీటిని చదవాలి. ఈ విధంగా ఇది క్వాలిఫై కావాలన్నమాట. తర్వాత మెయిన్స్కి వచ్చేసి మనకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇప్పుడు మెయిన్స్, వీటిలో ఎన్ని పేపర్లు ఉంటాయి? మెయిన్స్ వచ్చేసి పేపర్ ఏ, పేపర్ బి. ఇది క్వాలిఫైయింగ్ పేపర్స్. ఓకేనా? వీటితో పాటు మనకి ఎస్ఏ పేపర్ కూడా ఉంటుంది. ఓకేనా? ఈ 3. తర్వాత GS1,
GS2, GS3, GS4 ఇవి సబ్జెక్ట్స్. తర్వాత వీటితో పాటు మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఆప్షన్ సబ్జెక్ట్ ఇవి ఎన్ని పేపర్లు ఉంటాయంటే 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. ఏ 250 మార్క్స్కి, ఏ 250 మార్క్స్కి. ఆప్షన్ మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ అనేది కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. ఆ ఆప్షన్స్లో నుంచి మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, అలాగే వేటిపైన అయితే మన కాన్సెప్ట్స్ బాగున్నాయో వాటిని ఒకదాన్ని మనం పికప్ చేసుకొని ఆ ఆప్షన్లుగా పెట్టుకొని వాటిని చదువుతూ ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. ఇప్పుడు GS1, GS2, GS3, GS4 అని. ఇప్పుడు GS1కి ఏమేమి సబ్జెక్టులు వస్తాయి ఇప్పుడు మనం చూద్దాం. GS అంటే ఏం లేదు, జనరల్ స్టడీస్ అన్నమాట. ఈ GS1కి జనరల్ స్టడీస్ 1 పేపర్కి మనకి ఏ సబ్జెక్టులు వస్తాయంటే హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత ఇండియన్ సొసైటీ, తర్వాత GS2 వీటికి పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇవి. తర్వాత GS3కి ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకాలజీ లాంటి సబ్జెక్టులు వచ్చేస్తాయి. తర్వాత GS4 ఎథిక్స్, ఇదొక్క పేపరే ఉంటుందండి. ఇదొక్క సబ్జెక్టే, ఎథిక్స్ అనేది ఒక్క సబ్జెక్టే ఉంటుంది. వీటిలో ఇప్పుడు పాలిటీ కానీ, GS కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఎకానమీ కానీ ఇవన్నీ మనం ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుందండి. అవునా? ఇప్పుడు ప్రిలిమ్స్కి ఏ సబ్జెక్టులు వస్తాయి, మెయిన్స్కి ఏ సబ్జెక్టులు రావు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రిలిమ్స్లో ఏమొస్తాయంటే హిస్టరీ ఉంటుంది, మెయిన్స్లో కూడా యాజ్వెల్గా హిస్టరీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏన్షియంట్, మిడివల్, మోడ్రన్ లాంటి సబ్జెక్టులు ఉంటాయి. తర్వాత ఇక్కడ వరల్డ్ హిస్టరీ, వీటితో పాటు ఏన్షియంట్, మిడివల్, మోడ్రన్ హిస్టరీతో పాటు ప్లేస్తో పాటు వరల్డ్ హిస్టరీ ఉంటుంది. కానీ వరల్డ్ హిస్టరీ అనేది ప్రిలిమ్స్లో ఉండదు. ఓకేనా? ఇది వస్తుంది, మెయిన్స్కి వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, ఎస్ఏ పేపర్, ఎస్ఎస్ ఉంటాయి. ఓకే, మెయిన్స్లో ఎస్ఎస్ ఉంటాయి, కానీ ఎస్ఎస్ ప్రిలిమ్స్లో ఉండవు, ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి. తర్వాత ఇక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది మెయిన్స్లో. తర్వాత ఇక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉండదు. తర్వాత ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెయిన్స్లో ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఓకే, ఇలా కొన్ని మెయిన్స్లో ఉంటాయి, కొన్ని ప్రిలిమ్స్లో ఉంటాయి. వీటిని అడ్జస్ట్ చేసుకుంటా మనం సబ్జెక్ట్ వైజ్ తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుందండి. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.